ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులో మాటలు పంచుకునే దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం తమకు ఎంతో స్ఫూర్తినిస్తోందని మహబూబాబాద్ జిల్లా వాసులు పేర్కొన్నారు. మన్ కీ బాత్ 125వ సంచికను టెలివిజన్ ద్వారా వీక్షించిన స్థానికులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పండుగల సీజన్లో స్వదేశీ వస్తువుల వినియోగాన్ని పెంచాలని ప్రధాని ఇచ్చిన పిలుపును తామంతా పాటిస్తామని స్థానికులు తెలిపారు. మన దేశంలో తయారైన వస్తువులను వినియోగిస్తే దేశం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. कठिन परिस्थितियों में भारत एक ही लक्ष्य विकसित भारत। साथियों, इन खुशियों के बीच आप सभी वाल्मीकि जी की प्रतिमा का अनावरण किया गया। इस कार्यक्रम में जानकारियां मौजूद हैं। నెల రోజుల పాటు ఈ దేశంలో ఏమైతే ఒక సామాన్య ప్రజలు ఎటువంటి అద్భుతాలు సాధిస్తున్నారు, మారుమూల ప్రాంతాల్లో ఏదైతే విజయవంతంగా ఉన్నాయి దాన్ని ఈ దేశ ప్రజలందరికీ తెలియజేయడంలో భాగంగా వారు మన్ కీ బాత్ను నిర్వహిస్తున్నారు. ఈ దీంట్లో ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక్కొక్క చాలా విషయాలు వారు మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ మన్ కీ బాత్ అనేది 3 అక్టోబర్ 2014లో ఫస్ట్ మోదీ ద్వారా చేపట్టిన ఈ మన్ కీ బాత్ని నేను ఫస్ట్ టైం వినడం జరిగింది. తర్వాత ఇవాళ నేను వినడం ద్వారా నాకు చాలా ఆనందంగా అనిపించింది. తను చెప్పిన మాటలు నాకు నచ్చిన మాటలలో యూపీఎస్సీ గురించి తను మోదీ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. అందులో ఈ బీటెక్ చేసిన వాళ్ళకు కూడా జాబ్స్ లేవు. అసలు జాబ్స్ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి సివిల్ సర్వీసెస్లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా జాబ్స్ ఇస్తానంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది.